వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగిసిందా, కొనసాగుతుందా? ట్రంప్ పెద్దరికం ఫలించిందా? పుతిన్ ఆగ్రహం చల్లబడిందా? జెలెన్స్కీ జట్టు సడలిస్తున్నారా? ఇవన్నీ ఇప్పటికీ తేలని ప్రశ్నలే. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగిసిందా, కొనసాగుతుందా? ట్రంప్ పెద్దరికం ఫలించిందా? పుతిన్ ఆగ్రహం చల్లబడిందా? జెలెన్స్కీ బెట్టు సడలిస్తున్నారా? ఒకవైపు శాంతి సందేశాలు జెలెన్స్కీ పంపిస్తున్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగట్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 20 పాయింట్స్ ప్రోగ్రాం అంటూ కొత్త పాటను అందుకున్నారు. అమెరికా అధ్యక్షుడు చెప్పినట్లు తాను ఎన్నికలకు పోవడానికి సిద్ధమే, కానీ ఉక్రెయిన్ దాని మిత్ర యూరోపియన్ దేశాలు రూపొందించిన 20 పాయింట్స్ను అంగీకరించాలని అంటున్నారు. ఈ చర్చలు కొనసాగుతుండగానే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి పాయింట్లు పక్కన పెట్టబోయి ముందు డాన్బాస్ కథ తేల్చు అంటూ తేల్చి చెప్పేశారు. అది ఎప్పటికీ రష్యా భూభాగమే, అది చారిత్రక సత్యం, దాన్ని వదులుకునేది ప్రసక్తే లేదని బాంబు పేల్చేశారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోనీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యాక, వారి అలయన్స్ అంగీకరించాక ఈ 20 పాయింట్స్ ప్రస్తావన తెరమీదకు తీసుకువచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తోనూ ఇటలీతో అలయన్స్ గురించి ప్రస్తావించారు. అయితే ఈ సమయంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విరుచుకుపడడంతో కథ మళ్లీ మొదటికి వచ్చిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జెలెన్స్కీ మీడియాతో మాట్లాడుతూ పొలిటికో మీడియాకు ట్రంప్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ సారాంశాన్ని వివరించారు. ఆ ఇంటర్వ్యూలో ట్రంప్ తనపైన ఆరోపణలతో ఎలా దండెత్తారో తెలిపారు. కేవలం ఎన్నికల్ని వాయిదా వేసుకోవడానికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యుద్ధాన్ని సాకుగా చూపుతున్నారు. కానీ ఆ దేశ ప్రజలకు మాత్రం ఎన్నికలు ఉండాలని బలంగా కోరుకుంటున్నాను. జెలెన్స్కీని ఎన్నుకున్నారేమో తెలీదు, కానీ చాలా ఏళ్లుగా ఆ దేశంలో ఎన్నికలే జరగలేదు. ఇది ప్రజాస్వామ్య భావనకు ప్రమాదకారి అని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయంపై జెలెన్స్కీ ఇటలీ ప్రధానమంత్రితో భేటీ అయ్యాక స్పందించారు. ఇటలీ దేశం మాకు అండగా నిలుస్తుంది. ఆ దేశ మద్దతుపైనే మేం ఆధారపడుతున్నాం. ఇది ఉక్రెయిన్కు చాలా ప్రధానమంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు. అనంతరం జెలెన్స్కీ రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి 20 పాయింట్స్తో సిద్ధం చేసినట్లు మొట్టమొదటిసారిగా వివరించారు. ఈ పాయింట్లను ఉక్రెయిన్, యూరోపియన్ దేశాలు రెండూ కలిసి తయారు చేసినట్లుగా వివరించారు. వెంటనే ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తెలిపినట్లు జెలెన్స్కీ వివరించారు. యూరోపియన్ మిత్ర దేశాలతో కలిసి యుద్ధం ముగించినందుకు అన్ని మార్గాలను, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. అయితే రష్యన్ అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంపైన చాలా ఘాటుగా స్పందించారు. మానవ హక్కుల కౌన్సిల్ సమావేశంలో డాన్బాస్ ఎప్పటికీ రష్యా భూభాగమే అని, చారిత్రక సత్యమని ఖరాఖండిగా తేల్చేశారు. ఈ భూభాగ సాధనకు, సైనిక చర్యకు కూడా వెనకాడబోమంటూ స్పష్టం చేశారు. ఈ సమస్యను అర్థవంతంగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నాం. మేం అనుకున్న లక్ష్య సాధనకు మిలిటరీ ఆపరేషన్ చేపడతామని పుతిన్ తేల్చి చెప్పారు. డాన్బాస్ కోసం అంత భీకరంగా యుద్ధం జరగాల్సిన అవసరం లేనేలేదని పుతిన్ అభిప్రాయం. అక్కడి ప్రజలు ఉక్రెయిన్తో ఉండాలని కోరుకోవట్లేదు, వారు రష్యాతోనే ఉండాలనుకుంటున్నారు. ఈ మేరకు ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు. స్వతంత్రం కావాలని ఓటు వేశారు. అందుకే అక్కడి నుంచి సైనికుల్ని వెనక్కు తీసుకెళ్లాలని రష్యా కోరుకుంటుంది. కానీ ఉక్రెయిన్ అలా చేయట్లేదు, కాబట్టే యుద్ధం ఆగట్లేదని పుతిన్ స్పష్టం చేశారు. ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికను చూసుకుంటే ఉక్రెయిన్, క్రిమియా, డాన్బాస్, లూహాన్స్లతో సహా ఖేర్కస్, జపోరోరియల్తో కొంత భూభాగాన్ని రష్యాకు అప్పజెంపాలి. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరొద్దు. రష్యా నుంచి ఉక్రెయిన్కు భద్రతా హామీలు ఇచ్చినందుకు గాను అమెరికాకు పరిహారం తీసుకుంటుంది. ఒకవేళ రష్యాపైన ఉక్రెయిన్ దాడి చేస్తే ఈ హామీలు రద్దవుతాయి. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రష్యాను తిరిగి విలీనం చేసేందుకు దశల వారీగా ఆంక్షలను ఎత్తివేయాలి. చమురు, సహజ వనరులు, మౌలిక సదుపాయాలు వంటి పరస్పర ప్రయోజనం ఉండే రంగాల్లో అమెరికా రష్యాతో దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. అలాగే G8 కూటమిలో రష్యాను తిరిగి చేర్చేందుకు అవకాశం కల్పించాలి. ఇలాంటి ప్రతిపాదనలు అమెరికా రూపొందించింది. ఇందులో తమ భూభాగంలో ఒక్క అంగుళాన్ని కూడా వదులుకునేది లేదని
జెలెన్స్కీ ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతుంది. ఇప్పుడు కూడా జెలెన్స్కీ మళ్ళీ అదే చెబుతున్నారు. రష్యాకు తమ భూభాగాన్ని ఇవ్వడమంటే దేశ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమని ఆయన భావిస్తున్నారు. నాటోలో ఉక్రెయిన్ చేరకూడదనే నిబంధనకు జెలెన్స్కీ తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇది తమ భవిష్యత్తు భద్రతకు ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు. నాటోలో చేరితే రష్యా నుంచి శాశ్వత భద్రతను అందిస్తుందని భావిస్తున్నారు. నాటోలో ఉక్రెయిన్ చేరికను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆది నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం తెలిసిందే. అలాంటి ప్రయత్నం చేస్తే మొత్తం యూరప్నే తమ శత్రువుగా భావించి వారితో నేరుగా యుద్ధానికి దిగాల్సి వస్తుందని కూడా ఆయన చాలాసార్లు హెచ్చరించారు. మరోవైపు అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్ భద్రతకు ఖచ్చితమైన హామీలిస్తేనే నాటోలో చేరిక డిమాండ్లను శాశ్వతంగా వదులుకుంటామని జెలెన్స్కీ ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో ఈ విషయంపైన రష్యా వైఖరి ఇలా అనూహ్యంగా మారడం విశేషం. మొత్తానికి రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి అంత సులువు కాదని తెలుస్తుంది. ఒకవైపు రష్యా డాన్బస్ ప్రాంతాన్ని వదులుకోవాల్సిందిగా ఉక్రెయిన్ హెచ్చరిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ మిత్రులు, యూరోప్ దేశాలు రష్యాపై యుద్ధానికి ఉక్రెయిన్ను ఎగదోస్తున్నాయి. ఏం చేస్తారో నాకు తెలియదు, ఉక్రెయిన్లో ఎన్నికలు జరగాలంతే, యుద్ధం ఆగాలంతే అని అమెరికా పెద్దన్న ట్రంప్ పట్టుబడుతున్నారు. కనీసం జెలెన్స్కీ ప్రతిపాదిస్తున్న 20 పాయింట్లన్నా శాంతి స్థాపనకు పనికొస్తాయా అంటే అది ప్రశ్నార్థకమే అవుతుంది.